ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియపరుస్తూ, ఈ యొక్క సమయమందు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయనై ఉంటుండగా మీ యొక్క సహాయమును చెప్పుచున్న నాకు అనుగ్రహించి మీరే తోడుగా ఉండి నడిపించండి. అలాగుననే తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనస్తత్వమును దయచేయను కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలోనికి వెళ్ళే ముందుగా చాలా విషయాలు మనం గడిచినటువంటి వారంలో, గడిచినటువంటి నెలలలో అనేకమైనటువంటి సంఘటనలను, గ్రంథంలో చెప్పబడినటువంటి వ్రాయబడినటువంటి విషయాలను నేర్చుకోవటం అనేది జరిగింది. అదే విధముగా ఈ రోజులో కూడా ఈ సమయమందు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోవటానికి మనమంతా కూడా ఏ విధంగా కూడుకోవటం అనేది జరిగింది. వాస్తవానికి ఆలోచన చేయగలిగితే ఈ రోజున ఈ సమయమందు ఈ విధంగా కూడుకోవటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. కాబట్టి ఇప్పుడు వింటున్నటువంటి ప్రతి మాట కూడా గ్రంథానుసారంగా ఉందో లేదో అనేటటువంటి అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా గ్రంథమును తెరిచి చదవగలిగే ప్రతి వారు కూడా చదువుచు నేను చెప్తున్నటువంటి మాటలు గ్రంథానుసారమైనవా కావా అని, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్న మాటల ప్రకారంగా నేను మాట్లాడగలుగుతున్నానా లేదా అని ప్రతి ఒక్కరు కూడా వినేవారందరూ గ్రహించవలసినదిగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటనే మీకు నేను మొదటిగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. రైట్. ఈ యొక్క సమయమందు మనం ఈరోజు నేర్చుకునేటటువంటి పాఠ్యాంశంలోనికి నేరుగా ప్రవేశిద్దాం. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అని అంటే, అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధానికి జనకుడు ఎవరు? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆలోచన చేయగలిగితే గనుక అబద్ధాన్ని జరిగించేవారు, అబద్ధాన్ని అనుసరించి బ్రతికేవారు నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి వారే. సంఘంలో ఉండి సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ కూడా అబద్ధాన్ని జరిగిస్తూ, అబద్ధాన్ని ప్రేమిస్తూ, అబద్ధమును మాట్లాడుతూ, లేని వార్తలను పుట్టిస్తూ, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనేకమైనటువంటి విషయాలను మాట్లాడుతూ దేవునికి తన మనసు గాయపరచబడే విధంగా క్రైస్తవులు లేదా విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనాను దేవుని మనసును గాయపరిచే వారిగానే ఉంటున్నాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ అబద్ధము అనేది మనిషికి ఎంతవరకు తీసుకువెళుతుంది అని అంటే గనుక, ఒక మనిషిని మరొక మనిషి ప్రాణం తీయగలిగేటటువంటి ఆ స్థితి వరకు, అటువంటి పరిస్థితి వరకు తీసుకువెళుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ అబద్ధానికి జనకుడు, అబద్ధమును పుట్టించిన వారెవరు మొదటిగా అని మనం ఆలోచన చేయగలిగితే గనుక అబద్ధానికి జనకుడే. కానీ ఆ అబద్ధానికి జననమునిచ్చినటువంటి వారు ప్రారంభంలో ఎవరు? ఇది మనం ఆలోచన చేయగలిగితే అబద్ధానికి జనకుడు ఎవరో మనం మొదటిగా చూసి, అబద్ధము ఆ జనకుడు ఎలా జన్మించేలా చేశాడు,
ఎలా పుట్టించాడు అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా ఇప్పుడు మనం గ్రంథంలో ప్రారంభంలో చూడవలసిన వచనం ఏమిటి అనంటే, అబద్ధానికి జనకుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానము పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. గ్రంథంలో ఉంది, మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబద్ధానికి జనకుడు ఎవరో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి ఆ మాట. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? ప్రారంభంలో నుంచి వాడు అబద్ధమును ఆడుచు అబద్ధానికి జనకుడునై ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు కూడా, విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి వారు కూడా, క్రైస్తవులు అని పిలువబడుచున్నటువంటి వారు కూడా అబద్ధాన్ని పలుకుచు అబద్ధమును కొనసాగిస్తూ అబద్ధపు మాటలను పలుకుచు లేని వార్తలను పుట్టించగలుగుచున్నారు అనంటే వారంతా ఎవరు? అపవాది సంబంధులు, అపవాది కుమారులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, అపవాది కుమారులు అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇంతకు అపవాది ఎవరు? అపవాది ఎవరు? అపవాది ఎవరు అనంటే, దేవుని కోసం బ్రతకాలి అనుకుని, దేవుని కోసం అనేకమైనటువంటి ఆత్మీయ జీవితాలను సంఘములోనికి తీసుకురావాలి అన్న ఆలోచనను కలిగినటువంటి వారిలో, దేవుని కోసం బ్రతకాలి అనుకునేటటువంటి వారిని అపవాది తన వైపు లాక్కోవటానికి, తన వశంలో చేసుకోవటానికి, చేర్చుకోవటానికి అపవాది అనేవాడు ప్రారంభికుడు. కాబట్టి సంఘంలో ఉండి కూడా, సంఘ కార్యక్రమాలను చేయగలుగుతూ ఉండి కూడా అబద్ధం ఆడేవారిగా, అబద్ధానికి విలువనిస్తూ, స్థానాన్నిస్తూ ఇలా బ్రతికేటటువంటి వారిగా ఎవరైతే సంఘంలో ఉన్నారో వారంతా కూడా నామకారణమైనటువంటి విశ్వాసులు లేదా క్రైస్తవులు. వారిలో కూడా సత్యమే లేదు. మరి ఏముంది అనంటే కేవలం అబద్ధం మాత్రమే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎవడు కాడు అనంటే అపవాది లేదా సాతాను. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అన్నాడు. మనం ఆలోచన చేయగలిగితే, మొదటిగా ఆది కాండంలో మనం ఒక మాటను చూసినప్పుడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు కనిపిస్తుందండి. ఆది కాండంలో మనము చదవగలిగితే గనుక, ఆది కాండము 3వ అధ్యాయము నుండి 3వ వచనం నుండి 7 వచనాల వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆది కాండము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 7 వచనముల వరకు చూద్దాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు
వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇది మనం చూస్తున్నాం. అపవాది ఇందులో ఏ విషయాన్ని అబద్ధముగా పలికించింది అనంటే, ఏ విషయాన్ని పలికించింది అనంటే, ఆ యొక్క తేడా మనం గమనించాలి అనంటే, ఆ తేడాను మనము గుర్తించగలగాలి అనంటే, ఒకసారి అదే ఆదికాండంలో ఇప్పుడు మనం ఏది చూసాము? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయంలో ఒక మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనం, అలాగుననే 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి భేదాన్ని, అందులో ఉన్నటువంటి తేడా ఏంటో మనం గమనించగలుగుదాం. ఇప్పుడు చదివినటువంటి మాట మరొకసారి చూద్దాం. 9వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవుడు పలికించిన మాటలో మనం చూసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక పదము కనిపించట్లేదు. బాగా గమనించాలి. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు పలికించిన మాటలో ఒక పదము కనిపించటం లేదు. కానీ అదే ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ పదం కనిపిస్తుంది. దేవుడు మాట్లాడిన మాటకు అపవాది మాట్లాడిన మాటకు చాలా భేదం ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఒక పద ప్రయోగం అపవాది ఏడ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం, కలిపినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఇక్కడ వివేకమిచ్చు అనేటటువంటి పద ప్రయోగం జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అపవాది ఆలోచన మేరకు ఇక్కడ అపవాది ఆలోచన ఎలా ఉందో కలిపినటువంటిదిగా కనబడుతుంది. దేవుడు 2వ అధ్యాయం 9వ వచనంలో వివేకం అనే పదం కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ వివేకమిచ్చు రమ్యమైనదనే పదం కనిపిస్తుందా? వివేకము అనేటటువంటి పద ప్రయోగం జరిగిందా 2వ అధ్యాయం 9వ వచనంలో? లేదు. మరి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో వివేకము అనేటటువంటి పద ప్రయోగం ఉంది. అంటే దేవుడు 2వ అధ్యాయం 9వ వచనంలో వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని చేయలేదు. బాగా గమనించాలి. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని చేయలేదు. కానీ అపవాది లేని దానిని సృష్టించింది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో వివేకమిచ్చు రమ్యమైనది అంటే వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని ఇక్కడ ఉపయోగించింది అపవాది. అంటే అబద్ధాన్ని సృష్టించింది. అబద్ధాన్ని లేని మాటను తీసుకొచ్చి
వివేకమిచ్చి వివేకమిచ్చి రమ్యమైనది అని మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి ఆ మాట. 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అన్నాడు. అంటే వివేకము అనేటటువంటి పదాన్ని అపవాది సాతాను ఏం చేసిందంటే కలిపి మాట్లాడింది. మరి దేవుడు ఈ యొక్క వివేకమిచ్చు రమ్యమైనది అన్నాడా? వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని దేవుడు మాట్లాడలేదు. కానీ అపవాది వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని అక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అని అంటే అపవాది అబద్ధానికి జనకుడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అపవాది అబద్ధాన్ని సృష్టించేవాడు, లేని వార్తను పుట్టించేవాడు. ఇక మనం ఆలోచన చేయగలిగితే దీనికి సాదృశ్యముగా ఎగ్జాంపుల్గా మనం ఒక మాటను ఆలోచన చేద్దాం. అదే ఆదికాండము 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినప్పుడు కయీను గారు ఏం చేస్తారంటే తన తమ్ముడైనటువంటి హేబేలు గారిని చంపేసినప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడగటం, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని దేవుడు అడిగినప్పుడు కయీను గారు నా తమ్మునికి నేనేమైనా కావలివాడినా అని మాట్లాడటం, ఎదురు ప్రశ్నించటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ యొక్క కయీను గారు కూడా ఏం చేస్తున్నారంటే అబద్ధపు యొక్క ఆలోచనను అనుసరించిన వాడిగానే మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి మనం బాగా గమనించగలిగితే ఈ యొక్క కయీను గారు హేబేలు గారిని చంపేశాడు, కానీ నేను కావలి వాడనా అని అంటున్నాడు. మరల దేవునికే ఎదురు ప్రశ్నించే ఆలోచనను కలిగి ఉన్నట్టుగా ఈ యొక్క కయీను గారి హేబేలు గారి సందర్భంలో మనం చూస్తాం. కాబట్టి అపవాది ఎవరు అనంటే అబద్ధానికి జనకుడు, లేని దానిని సృష్టించేవాడు, ఉన్న దానిని తీసివేసేవాడు. కాబట్టి గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను గూర్చి ఆలోచన చేయగలుగుతుంటే అపవాది యొక్క అనుచరులు కూడా అలానే ఉంటారు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అలా ఎవరైతే అబద్ధాన్ని జరిగిస్తూ దానిని కొనసాగిస్తూ ఉన్నారో వారంతా కూడా ఎవరు అనంటే అపవాది సంబంధులు, మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు. అంటే అపవాది కుమారులు, అపవాది సంబంధులైనటువంటి వారు. కాబట్టి గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే అపవాది ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని కోసం బ్రతుకుచున్నటువంటి వారి ఆలోచన విధానాలు వేరు, దేవుని కోసం బ్రతకనటువంటి వారి ఆలోచన విధానం వేరు. కాబట్టి మనకు కూడా ఏం చెబుతున్నాడు అనంటే అబద్ధపు వార్తను మీరు పుట్టించకూడదు అంటున్నాడు. అబద్ధమును మీరు కొనసాగించటానికి లేదు, దానిని మీరు మాట్లాడటానికి లేదు అంటున్నాడు. ఒకసారి నిర్గమకాండంలో మనం ఒక మాట చూడగలిగితే గనుక నిర్గమకాండంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఒక మాట చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండం 23వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఒక మాట చూడగలిగితే నిర్గమకాండము 23వ అధ్యాయం మొదటి వచనం, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలయకూడదు. అంటే లేని వార్తను పుట్టింపకూడదు, లేని దానిని సృష్టించకూడదు, లేని దానిని ఉన్నట్టుగా మాట్లాడకూడదు, లేని దానిని ఉన్నట్టుగా చెప్పకూడదు. ఇది గ్రంథం చెబుతుంది. కానీ అపవాది ప్రారంభంలో వివేకము అనేటటువంటి పద ప్రయోగం దేవుడు చెప్పకపోయినా ఆ యొక్క పద ప్రయోగాన్ని అపవాది కలిపి మరి హవ్వమ్మ గారికి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు వివేకము అనేటటువంటి పద ప్రయోగాన్ని చేయలేదు, కానీ
ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అపవాది వివేకము అనేటటువంటి పదప్రయోగం చేసింది. దేవుడు చేయని దానిని, దేవుడు చెప్పని దానిని ఇక్కడ అపవాది మాట్లాడింది. ఇప్పుడు మనం కూడా అంతే, ఒకటి వింటే దానితో ఏదైనా కలిపి చెప్పేటటువంటి అలవాటు ఉంది. కానీ ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాస వీరులుగా, విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటున్నాము అనుకుంటున్న మనలో అటువంటి అబద్ధపూరితమైనటువంటి మాటలు నోటి నుండి రావటానికి లేదు అని గ్రంథం చెబుతుంది, దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఏ ఏ విషయాలనైతే ప్రస్తావించారో, వేటినైతే మాట్లాడాలి అని చెప్పారో వాటిని మాత్రమే మాట్లాడాలి. అపవాదిలో సత్యం లేదు. ఆ సత్యంలో లేని అపవాది ఆలోచనలను అనుసరించడానికి క్రైస్తవునికి అర్హత లేదు. క్రైస్తవుడు గమనించవలసిన విషయం ఏంటంటే సత్యమును మాత్రమే పలకాలి. అందుకే దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు, ఆయన సత్యవంతుడు కాబట్టి. ఆయన సత్యవంతుడు కాబట్టి దేవుడు సత్యవంతుడు కాబట్టి మనము కూడా సత్యవంతులుగా, సత్యవంతుని కుమారులుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నారు. గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు సత్యవంతుడా కాదా అనేటటువంటి విషయాలు మనం ఒకసారి చూడగలిగితే అపవాది అసత్యవంతుడు. అపవాదిలో సత్యం ఉండదు. అపవాది చేసేటటువంటి ప్రతి ప్రణాళికలలో కూడా అబద్ధం ఉంటుంది, మోసం అనేది ఉంటుంది. కానీ దేవునిలో మాత్రం ఎటువంటి అబద్ధం అనేది ఉండదు, మోసం అనేది ఉండదు. మానవులలో ఉంటుంది కానీ దేవునిలో అన్యాయానికి స్థానం లేదు. దేవుడు న్యాయవంతుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో మనం ఒక మాటను చూడగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో ఒకసారి చూద్దాం. కాగా యేసు దేవాలయములలో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు అన్నాడు. అంటే నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఇంతకు క్రీస్తును పంపింది ఎవరు అనంటే దేవాది దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవాది దేవుడు. ఎవరు క్రీస్తు వారిని పంపించారు అనంటే సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆ సత్యవంతుడైనటువంటి వానిలో అసత్యం అనేది లేదు. ఆ సత్యవంతుడైనటువంటి దేవాది దేవునిలో అబద్ధం అనేది లేదు. కాబట్టి అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే అబద్ధాన్ని జరిగించేది అపవాది, కానీ సత్యముగానే ప్రకటించేవాడు, కానీ సత్యముగానే చెప్పగలిగేవాడు, కానీ సత్యవంతునిగా ఉండేవాడు కానీ ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు ఏమర్థమవుతుంది? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నమ్ముటయే నిత్య జీవము అన్నాడు. అంటే క్రీస్తుని నమ్మితేనే నిత్య జీవం. అందుకే క్రీస్తు వారు ఏమన్నారు? యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. అంటే క్రీస్తు వారిని మనం నమ్మగలిగితేనే మనకు నిత్య జీవం అనేది ఉంది. ఇంతకు ఆ క్రీస్తు వారిని పంపించిన వారు ఎవరు అనంటే
సత్యవంతుడైనటువంటి దేవాది దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆ సత్యంను గూర్చి ప్రకటించటానికి క్రీస్తు వారిని పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే అపవాదిలో అసత్యం అనేది ఉంది, దేవునిలో అసత్యానికి చోటే లేదు. దేవునిలో అసత్యానికి చోటే లేదు. మరి సంఘంలో బోధించేటటువంటి బోధకులేంటి? పరలోక రాజ్యం అనేసరికి ఏమని మాట్లాడతారంటే, పరలోక రాజ్యంలో ఎగ్జాంపుల్గా మనం ఒక సందర్భాన్ని చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి వచనాల నుండి మనం చూడగలిగితే అక్కడ 10 మంది కన్యకలను గూర్చి చెప్పబడుతూ బుద్ధి లేని వారు 5, బుద్ధి కలిగినటువంటి వారు 5 అనేటటువంటి మాటలు మనం చూస్తాం. అది పరలోకమే అనుకొని మనవారు ఎలా బోధిస్తారు అని అంటే, పరలోక రాజ్యంలో బుద్ధి లేని వారు 5, బుద్ధి కలిగిన వారు 5. పరలోకానికి ప్రవేశించటానికి, పరలోకానికి వెళ్ళటానికి 10 మంది సిద్ధపడి, పరలోకానికి వెళ్ళటానికి 10 మంది సిద్ధపడి అందులో 5 పరలోక రాజ్యంలో వెళ్ళారు, 5 విడిచిపెట్టబడ్డారు అని మాట్లాడతారు. పరలోక రాజ్యంలో 5 వెళ్ళటం ఏంటి? అందులో బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఉండటం ఏంటి? బుద్ధి లేని వారికి పరలోకంలో స్థానం లేదు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అపవాది నేను పరలోకంలో ఉండాలి అని అనుకున్నప్పుడే దేవుడు అందులో ఉండకుండగా అపవాదిని బయటకు భూమి మీదకు పడద్రోయటం అనేది జరిగింది. అపవాదిని భూమి మీదకు పడవేయటం అనేది జరిగింది. అలాంటప్పుడు అపవాదికే పరలోకంలో ఉండటానికి స్థానం లేదు. అలాంటి ఆలోచనలను కలిగిన వారు పరలోకంలో ఉంటారా? అబద్ధమును జరిగించేవారు, అబద్ధాన్ని అనుసరించేవారు, లేదా అబద్ధాన్ని కొనసాగించుతూ బ్రతకగలిగేవారు, వీరికి లేదా బుద్ధి లేని వారికి పరలోకంలో స్థానం ఉంటుందా అని అంటే ఉండదు. మరి పరలోక రాజ్యం అంటే సంఘం. ఈ యొక్క సంఘంలోనే మంచిగా దేవుని కోసం బ్రతికేవారు ఉంటారు, మంచిగా ఉన్నాను అని అనుకుంటూనే దేవుని పనిలో, దేవుని ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో ఉండని వారు కూడా ఉంటారు. దీనికోసం చెప్పబడిన సందర్భాన్ని కూడా అపార్థం చేసుకోవటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఇలా మాట్లాడే బోధకులందరూ కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘంలోనికి ప్రవేశించే దానిని బట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలు, కానీ అది పరలోకానికి సంబంధించినటువంటి, పరలోకానికి వెళ్ళేటటువంటి సందర్భం అయితే కాదు. సంఘంలో ప్రవేశం కోసం, సంఘంలో ఉన్నటువంటి వారి కోసం చెప్పబడిన సందర్భం కాబట్టి అందులో సంఘంలో ఉండేటటువంటి వారిలో అబద్ధం మాట్లాడేవారు ఉంటారు, అబద్ధాన్ని కొనసాగించేవారు ఉంటారు, అబద్ధాన్ని నమ్మేవారు ఉంటారు, అబద్ధాన్ని నమ్మించేవారు కూడా ఉంటారు. కానీ గమనించాలి, కానీ దేవుడైతే అబద్ధానికి స్థానం ఇచ్చేవాడు కాదు, అబద్ధానికి చోటిచ్చేవాడు కాదు. దేవుడు ఎవరు అని మనం చూసాం, ఆయన సత్యవంతుడు. అబద్ధానికి దేవునిలో చోటు లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మరొక మాటను మనం చూడగలిగితే గనుక యోహాను సువార్తలో 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన సత్యవంతుడా లేదనుకుంటే సత్యాన్ని తప్పిపోయేవాడా, అబద్ధికుడా అనేది మనం ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం
యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. నన్ను పంపినవాడు సత్యవంతుడు అంటున్నారు మరలా. ఎవరు? క్రీస్తు వారు. పంపబడింది క్రీస్తు, పంపించింది దేవుడు. ఇక్కడ సత్యవంతుడు ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవాది దేవుడు. సత్యవంతుడు అయిన నిన్నును అని అన్నారు. అలాని క్రీస్తు వారు సత్యవంతుడు కాదు అనటానికి లేదు. క్రీస్తు వారు కూడా సత్యవంతుడే. క్రీస్తు వారు కూడా సత్యవంతుడే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు వారిలో కూడా సత్యం ఉంది. నేను సత్యమునే చెప్తున్నాను కానీ మీరు నన్ను నమ్మరు అని అన్నాడు క్రీస్తు. అంటే క్రీస్తు వారిలో సత్యం ఉంది కనుకనే ఆ సత్యాన్నే క్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలుగుతుంటే మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యము సత్యము అని అన్నాడు. అంటే సత్యమందు ప్రతిష్ఠించాలి, స్థిరత్వాన్ని కలిగించాలి సత్యంలో. గమనించాలి, అపవాది ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా తేడా ఉంది. అపవాది ఆలోచనలను అనుసరించే వారి దేవుని ఆలోచనలను అనుసరించే వారిలో చాలా తేడా ఉంది, చాలా భేదం ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. ఇది మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో దేవుని యొక్క ఆలోచనలలో మనం బ్రతకటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతున్నాం. గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులను మనం వింటున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం, ఎన్నోసార్లు చదువుకుంటున్నాం. కానీ వాటిని గ్రహించలేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటున్నాం. వినిన వెంటనే వాటిని విడిచిపెట్టేయగలుగుతూ దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టగలుగుతూ మన జీవితాన్ని కొనసాగించుకోగలుగుతున్నాం. ఇలా బ్రతకటం ద్వారానే మన ఆత్మీయ జీవితంలో మార్పు అనేది లేదు. అబద్ధాన్ని పలకటం, అబద్ధాన్ని మాట్లాడటం, అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంబంధిగా మారిపోవటం. సంఘంలో లేని వ్యక్తులు అలా ఉన్నారు అంటే అర్థం ఉంది. కానీ సంఘంలో ఉండి ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించిన వారిగా ఉండి ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొంటూ ఇలా ఉండటం అనేది, అబద్ధాన్ని కొనసాగించటం అనేది చాలా ప్రమాదానికి గురి తీస్తుంది, లేదా ప్రమాదానికి దారి తీస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. అబద్ధమును జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. అంటే అబద్ధాన్ని జరిగించకూడదు అని గ్రంథం చాలా చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. సంఘంలో ఉన్నటువంటి వారమే గ్రంథంలో ఉన్న విషయాలను పాటించకపోతే, గ్రంథంలో చెప్పబడిన విషయాల ప్రకారంగా, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకకపోతే మన ఆత్మ ప్రయాణం అనేది ఎక్కడికి వెళుతుందో మనం ఆలోచన చేయగలగాలి. కాబట్టి అబద్ధాన్ని కొనసాగించటానికి లేదు, అబద్ధాన్ని జరిగించటానికి లేదు, అబద్ధానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి లేదు. ఈ విధంగా గ్రంథం మనకు తెలియపరచలేదు. ఇలా పాటించాలి అని దేవుడు మనకు చెప్పను లేదు. మరి దేవుడేం కోరుకుంటున్నాడు అని అంటే మన అంతరంగంలో నుండి సత్యమును కోరుకుంటున్నాడు. మన జీవితాలలో, మన బ్రతుకులో సత్యముగా, యథార్థవంతులుగా మనం బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. యోబు గారి జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆ యోబు గారి కోసం ఏం రాయబడింది? ఊజు దేశంలో అతను ఉంటున్నప్పటికీ ఆ యొక్క యోబు గారి గురించి ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు,
అంటే ఈ మాటలు ఆయన కోసం ప్రయోగించబడ్డాయి అని అంటే ఆయన జీవితం ఎలా ఉండిందో మనం ఆలోచించాలి. కాబట్టి గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను గురించి మనం ఆలోచన చేయగలుగుతున్నప్పుడు మనకు అర్థం కావాలి, దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి సంగతులను ఇతరులకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనమే దేవునిలో బ్రతకటానికి, దేవుని కోసం బ్రతకటానికి వెనుకబడతా ఉన్నాం. అబద్ధాన్ని జరిగించటం, అబద్ధాన్ని మాట్లాడటం, లేని వార్తను పుట్టించటం, కుటుంబాలలో విచ్చలవిడితనాన్ని మనం చూడగలుగుతుంటాం కొన్ని కొన్ని సందర్భాలను బట్టి. ఇవన్నీ వేటిని బట్టి అనంటే లేని మాటలను మాట్లాడటం వలన, ఉన్నది లేనట్టుగా లేని దానిని ఉన్నట్టుగా మాట్లాడటం ద్వారానే, అలా మాట్లాడటం ద్వారానే అనేకమైనటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి గల ప్రధాన కారణం. కాబట్టి మాటలు అనేవి ఒక క్రైస్తవుని జీవితంలో ఎలా ఉండాలి అనంటే సత్యమే పలకాలి. మన మాటలు ఎలా ఉండాలి అనంటే సత్యముగానే ఉండాలి. అద్భుతమైనటువంటి విషయాలన్నీ ఒక బంగారు పళ్ళెంలో ఉన్నటువంటి బంగారు పండ్ల వంటిదిగా, ఒక పళ్ళెంలో ఉన్నటువంటి బంగారు పండ్ల వంటిదిగా ఉండాలని మన మాటలు అలా ఉండాలని చెప్పాడండి సామెతల గ్రంథం. మనం ఒక మాటను చూసి ముగించుకుందాం. సామెతల గ్రంథంలో ఈ మాట మనం చూడగలం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన మాటలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం, సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన లేదా ఇక్కడ చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. మాటను పళ్ళతో పోల్చాడు, అది కూడా మామూలు పళ్ళతో పోల్చలేదు, బంగారు పండ్ల వంటిది అని పోల్చాడు. అనంటే మన మాట ఎంత సత్యముగా ఉండాలో, ఎంత యథార్థంగా ఉండాలో, ఎంత నిజాయితీగా ఉండాలో చెప్పేశాడండి. ఒక క్రైస్తవుని మాట అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంబంధమైన మాటగా ఉండాలా, సత్య సంబంధమైనటువంటి దేవుని కుమారుడుగా ఉండగలిగేటటువంటి మాటగా ఉండాలా? ఇది గ్రంథంలో మనం చూడగలుగుతుంటే చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మన మాటలు ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఒక క్రైస్తవుని మాట. రుచి కలిగినటువంటి మాటగా ఉండాలి ఒక క్రైస్తవ జీవితంలో వారి మాటలు. ఇది గ్రంథం చెప్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో చెప్పబడిన మాటల విధానం వేరు, మనం మాట్లాడుచున్నటువంటి మాటల విధానం వేరు. అబద్ధాన్నే ఎక్కువగా మాట్లాడుతుంటాం. దేవుడు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుంటున్నప్పుడు చెవియొగ్గి ఆలకించినని ఉంటది. ఎక్కడ? మలకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అనే మాట మనం చూస్తాం. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇద్దరు భయభక్తులు కలిగినటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకించేటటువంటి అవసరత ఉంది. కానీ అలా కాకుండా ఇద్దరు భయభక్తులు కలిగినటువంటి వారైనా కూడా ఏదో పనికిరాని విషయాలను గూర్చి సంభాషణ చేస్తుంటే దేవుడేమనుకోవాలి? అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా మార్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడేమనుకోవాలి? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సత్యమును సత్యముగానే మాట్లాడాలి. ఇప్పుడు మనం చూసిన మాటలు సామెతల గ్రంథం 25:11లో సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. అంత మంచి మాటలు క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి, విశ్వాస జీవితాలలో మనం కలిగి ఉండాలి. అబద్ధాన్ని మాట్లాడటానికి లేదు, అబద్ధమును కొనసాగించటానికి లేదు,
అబద్ధమును జరిగించటానికి లేదు. ప్రారంభంలో అపవాది లేని మాటను తీసుకొచ్చి గ్రంథంలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో వివేకము అనేటటువంటి పదప్రయోగాన్ని చేసింది అపవాది. కానీ దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో వివేకము అనేటటువంటి పదప్రయోగం చేయలేదు. దాన్ని బట్టి మనకు ఏమర్థం అవ్వాలి అని అంటే, అపవాది అబద్ధానికి జనకుడు, అబద్ధాన్ని సృష్టించే సామర్థ్యము ఉన్నటువంటి వాడు. లేని దానిని పుట్టించగలడు, ఉన్న దానిని తీసేయగలడు. ఈ ఆలోచనలను అపవాది మానవుని యొక్క మనసులోనికి తీసుకురాగలడు, మానవుని యొక్క మనసులోనికి తీసుకురాగలడు. ప్రాముఖ్యముగా క్రైస్తవ జీవితాలలో మన జీవితాలు ఎలా ఉన్నాయో మనంతట మనముగా పరిశీలన చేసుకోగలగాలి, మనకు మనముగా ఆలోచన చేసుకోగలగాలి. అబద్ధాన్ని జరిగించే వారిగా ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంటుంది? సత్యాన్ని జరిగించే వారిగా ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన చేయాలి. సత్యాన్ని కొనసాగించే వారిగా ఉంటే మనం సత్యంలో దేవుని కుమారులుగా ఉంటాం. అసత్యాన్ని కొనసాగించే వారిగా ఉంటే అసత్యంలో అపవాది కుమారులుగా ఉంటాం. ఇది గమనించాలి. అందుకే యోహాను సువార్త 8:44 ఏమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని కుమారులు అన్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే గనుక అబద్ధమును ప్రేమించటానికి లేదు, అబద్ధానుసారంగా బ్రతికేటటువంటి వారికి మనము ప్రోత్సహించటానికి లేదు. మనం కూడా ఆ యొక్క అబద్ధమును పలికి ఇతరులను గాయపరిచే విధంగా, లేని వాటిని పుట్టించే విధంగా ఉండటానికి లేదు. లేని వార్తను పుట్టింపకూడదు అనేటటువంటి మాటను కూడా మనం చదువుకున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో లేని వార్తను పుట్టింపకూడదు, అబద్ధ సాక్ష్యంను పలకకూడదు. ఇవన్నీ మనం చదువుకుంటున్నా, వింటున్నా మన జీవితాలలో మార్పు అనేది కనిపించటం లేదు అని అంటే, మన జీవితాలనే మారటం లేదు అని అంటే, మనము ఎవరి సంబంధులుగా ఉంటున్నామో మనంతట మనం ఆలోచన చేసుకోవాల్సినదిగా కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, వాక్యం ద్వారా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, తెలియపరుస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదివరకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి కొన్ని విషయాలు గ్రంథంలో నుండి ఆలోచన చేసి ఉన్నాము తండ్రి. చెప్పబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలను వెలిగించులాగున, వారి హృదయ ఆలోచనలలో సత్యం ఉండి సత్యముగా మాట్లాడగలుగుటకు మీ సహాయమును, విని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వినబోచినటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి, చెప్పి ఉన్నటువంటి నాకును సత్యంలో మీకు తండ్రి ఉన్నతమైనటువంటి ఆధిక్యత జీవితంను కలిగి బ్రతకటానికి మీరే మాకు నేర్పించమని కోరుకుంటున్నాం. మా ప్రాణం పోకడం మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తువాని యొక్క 2వ రాకడ ఆలస్యమైతే మరలా ఈ విధంగా కలుసుకునేటటువంటి పర్యంతరము ఆ సమయం వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.